మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 సీఎంగా 4వ ఆయన ప్రమాణం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. కార్యక్రమం జరగనున్న కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 ఎకరాల ప్రాంగణంలో 3 అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. అతిథులు వివిఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. వేదిక అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు 50,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీని సిద్ధం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు విజయవాడ చేరుకున్నారు. నారా, నందమూరి, మెగా ఫ్యామిలీల సభ్యులు మంగళవారం రాత్రే విజయవాడ చేరుకున్నారు. ఇక ప్రత్యేక ఆహ్వానితులు విఐపీలకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి విదేశీ, జాతీయ స్థాయి అతిథులు రానున్నారు. మరోవైపు భారీ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ సభా వేదికపై దృశ్యాలు కనిపించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో జనాలు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10,000 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తుండగా విజయవాడకు 3,000 మందిని పంపించారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం వెలుపల 7,000 మంది పోలీసులు భద్రత పాల్గొన్నారు. 60 మందికి పైగా ఐపీఎస్లు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరికొన్ని గంటల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు ఇతర ప్రాంతాల నుంచి విఐపీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే విఐపీలు అంతా కూడా గన్నవరం విమానాశ్రయంకి చేరుకుని ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన నిన్న సాయంత్రమే విజయవాడకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక మరి కాసేపట్లో ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి రాబోతున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఆయన ఉదయం 10:40 చేరుకుంటారు. 10:40 ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి 10:55 సభా ప్రాంగణానికి వెళ్తారు. 11 గంటల నుంచి 12:35 వరకు కూడా సభా ప్రాంగణంలో ఉంటారు. అక్కడ నుంచి తిరిగి మరి గన్నవరం విమానాశ్రయానికి 12:40 చేరుకుని ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫుల్ గా గన్నవరం విమానాశ్రయ ప్రాంగణం అంతా కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎక్కడ ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా పూర్తిగా గ్రీన్ ఛానల్ ని ఏర్పాటు చేశారు. వచ్చే వివిఐపీలు అంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వెళ్లేందుకు ఇంటర్నల్ రహదారుల నుంచి ప్రధాన రహదారులకి పైకి వచ్చే దారులన్నీ కూడా పోలీసులు మూసివేశారు. సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే
వేలాదిగా పోలీసులు అక్కడికి రావడము, దీంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భారీగా సభా ప్రాంగణానికి వస్తున్న నేపథ్యంలో ఆ మిగిలిన రూట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే విఐపీలు సభా ప్రాంగణం నుంచి చేరుకునేందుకు వీలుగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటుతో పాటుగా సభా ప్రాంగణం వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిన్ననే ఆల్రెడీ గన్నవరం విమానాశ్రయానికి ఏదైతే చిరంజీవితో పాటుగా రజనీకాంత్ తో అలాగే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డాతో పాటుగా బండి సంజయ్ ఇట్లా కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నట్లుగా పూర్తిగా పిఎం రాక నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా సెక్యూరిటీ ఇబ్బంది రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మరికొంత సమయంలో మరొక గంట నుంచి గంటన్నర లోపు ఇక్కడికి ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా టైట్ సెక్యూరిటీని అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణానికి వెళ్లేంత వరకు కూడా ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో వచ్చే విఐపీలకు ఇబ్బంది లేకుండా అక్కల ఏర్పాట్లను పూర్తి చేశారు. రాజేంద్ర, అయితే మరోపక్క ఇటు టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి క్లియర్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు, కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో భారీగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారందరికీ కూడా ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇటు హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వైపు వచ్చే వాహనాలన్నింటినీ కూడా హనుమాన్ జంక్షన్ నుంచి దారి మళ్లించడం జరిగింది. ఇక విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా బెన్ సర్కిల్ నుంచి కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇటు గన్నవరం ఏదైతే హైవే ఉందో సభా ప్రాంగణం సంబంధించినంత వరకు కూడా పూర్తిగా డైవర్షన్స్ ఏర్పాటు చేసి 6 పాస్లు ఉన్న వారిని మాత్రమే అలో చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కార్యకర్తలంతా కూడా సభా ప్రాంగణానికి ఎలాగైనా చేరుకోవాలి అనే ఉద్దేశంతో భారీగా వేలాదిగా నడుచుకొని రావడము, అలాగే ఇంటర్నల్ లింక్ రోడ్స్ ఏవైతే ఉంటాయో లింక్ రోడ్స్ అన్నిటి నుండి కూడా ప్రాంగణానికి భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో వారందరినీ కట్టుదిట్టంగా భద్రత ఉండాల్సిన నేపథ్యంలో వారందరినీ కూడా కట్టడి చేసేందుకు మాత్రమే ఎక్కడైతే ట్రాఫిక్ ఆగిపోయిందో అక్కడి నుంచి నడిచి వచ్చే వారిని కూడా ఆపివేసి పక్కకి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సభా ప్రాంగణానికి మాత్రం దాదాపుగా దగ్గర వరకు వచ్చే వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేనప్పటికీ కూడా అటు విజయవాడ నుంచి రామారపాడు రింగ్, అలాగే ఎనికేపాడు తర్వాత నిడమానూరు ఇట్లా సెంటర్స్ వద్ద మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్, అంటే 4 కూడళ్లు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడికి వివిధ మార్గాల ద్వారా వస్తున్న ప్రజల వల్ల, కార్యకర్తల వల్ల కొంత ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్ ఎదురవుతున్న పరిస్థితి ఉంది. లేకపోతే పాసులు ఉన్న వారికి మాత్రమే ఎలా ఉంటుంది అని నిన్ననే చెప్పారు. అలాగే పాసులు ఉన్న వారిని మాత్రమే బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ ఎలా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేనకి సంబంధించిన వారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా భారీగా వస్తుండటంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లేందుకు మాత్రం పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ కాంతి. మొత్తంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అధికారులు ఎక్కడికక్కడ డైవర్షన్స్ చేస్తున్నారు. విఐపీలు తాకిడి కూడా ఉండడంతో ఎయిర్పోర్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేరున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీ గురుభ్యో నమః. కొంచెం గట్టిగా శుభోదయం తెలియజేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరమిత్రులు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇవాల్టి ఈ మహోజ్వల సంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవోదయంలా, కోటి ఆశల స్వర్ణాంధ్రకు విశేషమైనటువంటి రీతిలో ప్రజలు కోరిన నేతగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి విచ్చేయబోతున్న వేళ తరలి వచ్చినటువంటి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, మా తోటి మిత్రులు అందరికీ, ఇటు పత్రికల వారికి, మీడియా వారికి, పౌరమిత్రులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. చరిత్రలో సువర్ణాక్షరాలతో ఈరోజు లిఖించదగ్గ రోజు. కొన్ని కోట్ల మంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న క్షణం. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగత సుమాంజలులు పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ